గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒరే సత్తిపండు, ఏంటమ్మా? ఆ ఎరువుల లిస్ట్ కాగితం జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నావా? జాగ్రత్తగానే జేబులో పెట్టుకున్నానమ్మా. కాకపోతే జేబుకి సిల్లు ఉండడంతో అది ఎక్కడో పడి తొప్పించుకుంది. దానికోసమే ఎత్తుకుతున్నా. నువ్వు ఎంత ఎత్తికినది కనపడదురా. ఏ దొరకనని నీకు గాని మాట ఇచ్చిందా? దాన్ని ఇందాకే తీసి నా జేబులో పెట్టేసుకున్నాను. ముందే చెప్పి తొప్పించుకున్నా. ఏం సీతక్క బాగున్నావా? ఏం సీతమ్మా, నేను ఇచ్చిన పసరు తాగావా? పసరు తాగాకే ఒళ్ళు కాస్త తేలిక పడిందమ్మా. అబ్బాయిని టౌన్ కు పంపించి ఇంకొక మోతాదు ఇస్తాను. త్వరగా కానివరా. టౌన్ కి వెళ్తున్నాడమ్మా. ఏ సీతక్క నీకేమైనా కావాలా చెప్పు, తీసుకొస్తాను. నాకేం వద్దు తమ్ముడు, వీలైతే ఒకసారి కాలేజీకి వెళ్ళి మా అమ్మాయిని చూసిరా చాలు. తప్పకుండా చూసొస్తాను. రేయ్ నాయుడు వాళ్ళందరికీ ప్రోగ్రామ్ చెప్పారా? చెప్పాను. ఎక్కడ త్వరగా బయలుదేరదాం. కళ్ళు కనపట్టలేదా? కాలేజీకి మళ్ళీ బుర్ర మెసాలు గడ్డ ఎవడ ఆగమంటాడు. అది టైరు, ఇది కారు. మాకు తెలిసిలేవా, అందులోనే దొప్పించుకున్నాం. ఏంటి వీడికి అసలు తెలుగు తెలీదా? ఏమంటున్నాడు? మనకి హిందీ రాదనుకుంటున్నాడు. నీకొచ్చా? వచ్చా చూపిస్తాను తడాకా ఏంటో. क्या रे क्या बात करता है? तुम कॉलेज है, हम विलेज है. कॉलेज में अमृता है, हम देखने के बाद जाता है. ठहरो सिक्योरिटी को बुलाओ. क्या सिक्योरिटी क्या सिक्योरिटी है? हम क्या बोलते हैं? कॉलेज में अमृता है, देखने के. हरामजादे, तुझे लड़की चाहिए? मैं ब्रोकर दिख रहा हूँ क्या? ఇక్కడ నేను బ్రోకర్ ఉండగా మళ్ళీ నువ్వు బ్రోకర్ ఏంటి? అదేం తప్పదు. तू ब्रोकर है क्या? हाय हाय दొరబాబు की पक्का पर्सनल ब्रोकर है. नीच कमीने कुत्ते, तू कॉलेज आकर सीधा लड़की चाहिए. मैं छोड़ूंगा नहीं. అమృత మేడం, अमृता అమృత అమృతమ్మా, అమృత ఓ అమృతమ్మో, అమృత అమృతమ్మా. ఏమండి అమృత? అమృత నువ్వే కదరా కాలేజీలో చేర్చావు. ఎక్కడ చేర్చావో గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు? ఆ రోజు అమృత వెళ్ళిన గదికి ఎదురుకుండా ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు. ఒక అమ్మాయి పచ్చ సీర, ఒక అమ్మాయి ఎర్ర సీర కట్టి దొప్పించుకున్నారు. ఎంత ఎత్తికినా సీరలే కనపడి సావట్లేదు. నోరు మీరా, ఇంకా నయం. అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు మీద 4 ఆకులు ఉన్నాయి, దాని కింద 4 ఆకులు ఉన్నాయి, ఇంకో గది ఉంది. నువ్వు పోయి నువ్వు ఇటు వెతుకు, నువ్వు ఇటు వెతుకు. ఒక్కొక్కడు ఒక్కో వైపు వెతకండి. ఎక్స్క్యూజ్ మీ మేడమ్స్, ఇక్కడ అమృత అని మా ఊరు అమ్మాయి అండి. ఎక్కడ ఉంటుందో చెప్తారా? ఏమండి ఇక్కడ అమృత కాదు, అమృత అనే అమ్మాయి సన్నగా ఉన్నట్టవా? అమృత నీ కోసం ఎవరో దొరబాబని అతనొచ్చి గొడవ చేస్తున్నాడు. ఏమ్మా వీళ్ళు నీకు తెలుసా? అవును సార్, వీళ్ళంతా మా ఊరి వాళ్ళే. అవును సార్, నేను దోసకాయలపల్లి దొరబాబుని. నేను నాయండి. నేను తిరుపతిని. ఈయనే సార్ నన్ను చదివిస్తున్నది. ఇజ్ ఇట్? అవును సార్. కాలేజీకి వచ్చినప్పుడు డిసిప్లిన్ గా ఉండాలని తెలీదా? పోలీసులకు అప్పచెప్పాలా? వద్దు సార్, వీళ్ళకేం తెలీదు, తెలియక చేశారు. ఈ ఒక్కసారికి క్షమించండి. సరే సరే, ఇక ముందు ఇలా ప్రవర్తించకండి. ఎందుకండి? ఎప్పుడూ నీట్ గా మంచి డ్రెస్సులు వేసుకునే మీరివాళ నా కోసం వచ్చి ఇలా తయారయ్యారు. ఇందులో ఏముందండి, ఇంటికి కొత్త డ్రెస్ వేసుకుంటాను. అయినా ఇలాంటివన్నీ మీరు మనసులో పెట్టుకోకూడదు. మీరు బాగా చదివి ఫస్ట్ రావాలి. అలాగేనండి. డబ్బేమన్నా కావాలా? వద్దండి. ఇంకా ఎంతసేపు ఆ గుసగుసలో? మరి అదే లవ్ లో ఉన్న లబ్జు. లవ్వులో ఉన్న లబ్జోతో నీకు తెలిసినట్టు. ఎందుకు తెలవద్దు? మేము ఒకప్పుడు లవ్ చేసిన వాళ్ళం. ఎవరు? ఆ కాలం కట్టిన రేఖలుపుకునే సత్యమనే. దానికేం తక్కువ? అయినా దాని మొగుడికి లేని నొప్పి మధ్యలో నీకెందుకో? రేపదనరా. వడ్డీ మీద వడ్డీ ఇవ్వాల్సి వచ్చినా కనీసం ఇవ్వాల్సిన వడ్డీ ఆగండి మా బాబు, పాత బాకీని మనసులో పెట్టుకోకుండా ఈ మంగళసూత్రాలు తాకట్టు పెట్టుకుని 1500 ఇవ్వండి. ఏంటి ముష్టి 2 సూత్రాలు పెట్టుకుని 1500? నా వల్ల కాదమ్మా, ఒక 1000 రూపాయలు అయితే ఇస్తా. మీరే అట్లా అంటే ఎట్లా? పిల్ల ఏదో అర్జెంట్ గా ఫీజు కట్టుకోవాలంట, చదువు ఆగిపోద్ది. మీకు పుణ్యం ఉంటుంది ఇవ్వు బాబు. చచ్చిన తర్వాత పాపమో పుణ్యమో ఎవరికి తెలుస్తామా? ఇక్కడ మా సొమ్ము. పాత బాకీకి దిక్కులేదు కానీ కొత్త బాకీ. ఈ గొడవలో ఎందుకని 1000 రూపాయల కంటే నా వల్ల కుదరదమ్మా. ఎందుకు కుదరదు? చూడు బయటరాజు, సీతకి ఇవ్వాల్సిన బాకీ మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళు. ఓకే.
తాళిపోటు ఎందుకు తాకట్టు పెడుతున్నావు అక్క? ఆ, చెప్పక్క. అమ్మాయి ఏదో ఫీజు కట్టాలని ఉత్తరం రాస్తేను. మరి నేను మొన్న వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పటికే ఎంతో సాయం చేశావు. ప్రతిసారి ఏం అడుగుతుంది బాబు? అదేంటక్క, అమృత చదువుకు అయ్యే ప్రతి పైసా నేను ఖర్చు పెడతానని చెప్పాను కదా. సరే, ఎలాగో ఎరువుల కోసం పట్నం వెళ్తున్నాను. అమృత ఈ విషయం మాట్లాడి ఫీజు కట్టేసి వచ్చేస్తాను. ఇక పైన అమృత చదువు గురించి నువ్వు మర్చిపో, సరేనా? అమృత, నీకోసం గెస్ట్ వచ్చారు. చదువు ఎట్టాగుందే? బానే ఉంది. అది నా బిడ్డ పెద్ద పెద్ద చదువులు చదివి పై లెవెల్కి వెళ్ళిపోవాలా. ఏంటి నాన్న ఇది? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను రాకూడదా? రావచ్చు, కానీ తాగి రాకూడదు. తాగానా? ఈ వాసన ఎప్పుడో రాత్రి తాగింది. నేను ఇప్పుడు పెద్ద మనిషిని కలవాలా. ఆయన కలవాలంటే తాగాలా, కోమాలోకి వెళ్ళిపోవాలా. డబ్బులు లేవు. లేవా? ఎందుకే సొంత తండ్రితో అబద్ధం ఆడతావు? నాన్న, ఇది హాస్టల్. హాస్టల్ అయినా హాస్పిటల్ అయినా నాకు ఒకటే. ఇదిగో, నాకు ఊరికి నేను కోపం వచ్చేస్తుందని చెప్తున్నా. లేవని చెప్తున్నానుగా. ధన రూపంలో లేకపోతే వస్తు రూపంలో పర్లేదు. ఏయ్, ఆ పర్స్ అమ్మాయికి ఇవ్వు. నేను ఇది నా కూతురు పడుచు. చూడు, అనవసరంగా గొడవలు చేసి ఆ అమ్మాయిని బాధ పెట్టకు. ఆ అమ్మాయిని ప్రశాంతంగా చదువుకొని. నువ్వెవడో ఆ మాట చెప్పడానికి? దాన్ని చదివించడం పెద్ద చేయడం నాకు తెలుసు. నేను దాని తండ్రిని. విన్నారా? వీడు తండ్రి అంట. మీకు తండ్రులు ఉన్నారుగా. కూతురు పర్సు కొట్టేసే తండ్రి గురించి ఎప్పుడైనా విన్నారా? వాళ్ళు వినేదంట్రా, అది నా కూతురు. పర్స్ ఏంటి? అవసరమైతే దాని మెడలో గొలుసు కూడా లాక్కుంటాను. నువ్వెవడో చెప్పడానికి? ఆగు! ఆయన ఉంటే మీకు చేస్తే మరీ దక్కదు. తిరిగి కొడితే చేస్తావు. అసలు ఆయన ఎవరనుకున్నావు? ఎవడు అంత వెనకేసుకొస్తాం? వారికి నీకు సంబంధం ఏంటి? ఆయనే నా దేవుడు, నా ప్రాణం, నా సర్వస్వం. 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 ఒరే తిరుపతి, నీకు సంబంధం చూశాను రా. 4 పిల్లల తల్లి. నాకా? అదిగో దుర్బాబు వచ్చాడు. దొరబాబు, నీకు ఫస్ట్ క్లాస్ సంబంధం చూశాను. నువ్వేం చూడాల్సిన అవసరం లేదు, నేనే చూసుకున్నాను. ఆ? మరి నేనేం చూసేది? నీకు నువ్వు చూసుకో. దొరబాబు, అమృత జాతకం చూశాను. నీకు ఆ పిల్లకి చక్కగా సరిపోయింది. నిజమా? ఆ, ఆయన మీద మనసు లేదంటే నమ్ముతావా? షటా, పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. అతనితో ఏమీ లేకపోతే ఇంత ఖర్చు పెట్టి చదివిస్తాడా? ఆపండి, ఇంకోసారి ఇలా మాట్లాడితే మీతోనే మాట్లాడు. అవును బామ్మ, అమృత నన్ను ఎంతగానో ప్రేమిస్తోంది. ఇంతకాలం ప్రేమ అంటే ఏమిటో తెలియదు నాకు. ప్రేమకి ఎంత బలం ఉంటుందో, ప్రేమించే మనిషికి ఎంత ధైర్యం ఉంటుందో ఈ రోజే కళ్ళారా చూశాను. అంతమంది అమ్మాయిల మధ్య కన్న తండ్రి ముందే నేనే తన ప్రాణమని, నేనే సర్వస్వం అని తెగించి చెప్పింది బామ్మ. అయితే వెంటనే సీతమ్మతో మాట్లాడి మీ పెళ్లి జరిపించేస్తాను. కలలో కూడా ఆయనకి నాకు పెళ్లి గిళ్ళని మాట్లాడకండి. నేను చాలా హర్ట్ అవుతాను. అసలు దొరబాబుకు నీకు ఉన్న బంధం ఏంటి? దేవుడికి భక్తురాలికి ఉన్న అనుబంధం. ఆయన నాకు చదువు భిక్ష పెట్టిన దేవుడు. దేవుణ్ణి ఎవరైనా పూజిస్తారు గాని ప్రేమిస్తారా? 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 ఆ పెళ్లి మాత్రం ఇప్పుడు కాదు, మరి ఎప్పుడు? 5 ఏళ్ళు ఆగాలి. అమృత డాక్టర్ అయ్యి ఈ ఊరొచ్చాక తనకొక హాస్పిటల్ కట్టించి ఆ హాస్పిటల్లో తన డాక్టర్ గా పనిచేయడం మొదలు పెట్టాక అప్పుడు పెళ్లి చేసుకుంటారు. దేవుణ్ణి ఎవరైనా పూజిస్తారు గాని ప్రేమిస్తారా? ప్రేమిస్తారా? 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 దేవుణ్ణి ఎవరైనా పూజిస్తారు గాని ప్రేమిస్తారా? అరే సంటడా, ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారా? ఈ పంట పండిపోయింది. మీ ఇంటికి చుట్టాలు వస్తే ఆడి పంట పండడం ఏంట్రా? అరే అక్కడే ఉందిరా మజాక. అరే సంటడా, బెల్ల బుంది ప్రెషర్ ఏంట్రా? ఎన్ని కిలోలు ఉందిరా? 3 కిలోలు. తీసి పక్కనట్టు. అలాగే. పొట్లం కడుతున్నాడు. సంపేతాను పొట్లం కట్టామంటే. మరి దేంట్లో కట్టను? కనపడుతుంది కదా దబరా? ఆ దబరా తీసి ఇక్కడ పెట్టు. ఈ బెల్ల బుంది సంతోషే. ఇది ఎన్ని కిలోలు ఉందిరా? ఇది 3 కిలోలు. 3 కిలోలు కరెక్ట్. తీసి అందులో ఈ పంట పండింది. ఈ కరకజ్జం కూడా 4 కిలోలు ఉంటుంది, వేసేరా. ఎవరికైనా నాకా నీకా? ఏకే నాక డబ్బులు ఎక్కడి? మరి కూకో. కూకుంటాం. అందులో వేసేయ్. అందులో వేసేయ్. పూతరేకులు ఇది ఎన్ని కిలోలు ఉన్నారా? 1 కిలో. కరెక్టేనా? కరెక్ట్. వేసేయ్. ఏంట్రా అంతా స్వీట్ కడుతున్నావు, ఆట కట్టవా నాకు?
పొకోడా పొకోడా పకోడే పకోడే ఎన్ని కిలోలు ఉందా? 4 కిలోలు. కలుపు. రే పెద్ద జాక్ పాటారు పైన డాబా వేసేసుకోవచ్చు ఆ కొమ్ము మిఠాయిలు 4 కేజీలు ఉంటాయి ఆ లడ్డూలు గిట్టీలు మొత్తం అయ్యి రేయ్ ఇందాక నుంచి చూస్తున్నాను నీకా నాకా? నీకే మా ఇంటికి చుట్టాలు అక్కడ వచ్చారు మరి మీ ఇంటికి చుట్టాలు రానప్పుడు అవి కొంచెం వేసాయి ఈ కొంచెం వేసాయి తప్పించుకుంటా. ఏయ్ బాబు, కొట్టేస్తావేంటి? ఎవడరా నువ్వు? ఏయ్ మైసూర్ పాకు వేసారా? మైసూరు పాకు వేసేయ్. మైసూరు పాకు వేసాయి మైసూర్ పాకు వేస్తే కలిపే కలుపు మొత్తం కలుపు. అప్పుడు వాళ్ళ కష్టం పట్టింది. ఆగు ఆగక్కడ 100 గ్రాములు అందులో వేసారా? అది మా అన్నకే వేసా ఇదిగో శుభ్రం పొట్లం కట్టు. ఇలాగ ఇచ్చావా? ఇచ్చే. ఇదిగో ఈ 5 రూపాయలు ఉంచుకో, మిగతా మిక్చర్ నీ దగ్గరే ఉంచు. ఎడుతందుకురా, ఎందుకు ఎడతావు? ఇదంతా నేను ఏం చేయను. మరి 4 కిలోలు కట్టు, అది 4 కిలోలు కట్టు అని దొబ్బించుకున్నాడు కదా సత్తిపండు, మా ఆడి దగ్గర తీసుకో. పోయి నేనా రే సత్తిపండు కట్టరా, 40 రూపాయలు కట్టరా. నా దగ్గరే ఉంది నేనేం కడతాను, నా గంటల పంచాంగం ఉంది ఇస్తాను పొట్లాలు కట్టుకో. ఆగురా రే. రే సత్తిపండు రాయుడు నా గొప్ప పుచ్చారు కదరా దేవుడా. దోసకాయలపల్లి గ్రామస్తులందరికీ స్వాగత సుమాంజలి. ముందుగా మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి వచ్చాను. ఈ పల్లెటూళ్ళలో ఇంత మంచి హాస్పిటల్ కట్టిన దొరబాబుకి నా అభినందనలు. ఒక ఎమ్మెల్యేగా ఈ హాస్పిటల్ కి ఏం కావాలన్నా చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. సభా సరస్వతికి నమస్కారం. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడదుందంటారు, కానీ ఈ ఆడదాని విజయం వెనుక ఓ మహానుభావుడున్నాడు. ఆయన పేరు దొరబాబు. నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను ఈ రోజు ఈ హాస్పిటల్ కి డాక్టర్ గా మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణమైన వ్యక్తి కాదు, శక్తి దొరబాబు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయనిచ్చిన ఈ కొత్త జీవితాన్ని ఆయన కోరుకునే విధంగా పేదలకి సేవ చేసుకుంటూ దొరబాబు గారి పేరు నిలబెడతానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నువ్వు ప్రారంభించు. వద్దు నాన్న, నువ్వే ప్రారంభ చేయి. నువ్వు- కానీ అమృత, కుడికా లోపలికి పెట్టి వెళ్ళమ్మా. ఓం విష్ణవే నమః. అయ్యా ఇక బియ్యం కొళ్ళు ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి. ఇదేంటి 45,000 ఉన్నాయి? అవునండి, ఒక 5,000 తక్కువే. సమయానికి డబ్బు అందలేదు. ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాను. సర్దుబాటు అయ్యే తాంబూలాలు పుచ్చుకుందాం. అరే లేవండ్రా రండి. సుందరి గారు తొందరపడకండి. అర్ధాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం. నాకు అనవసరం అండి, నేను ముందే చెప్పాను. తాంబూలాలప్పుడే 50,000 ఇచ్చి తీరాలండి. పోనీ ఆ 5,000 మీరిస్తారా? చెప్పండి. 5,000 కాదు, 50,000 నేను ఇవ్వగలను. అమ్మాయి జీవితం కంటే అదేమీ ఎక్కువ కాదు. కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిదనిపిస్తోంది. ఇక మీరు దయచేయండి. అరే గోపాలం, ఏమిట్రా ఇది? నువ్వుండ్రా. ఇంకా నిలబడ్డానే. మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము. వెళ్ళండి వెళ్ళండి. చెల్లమ్మా ఇలా రామ్మా. ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు. వెళ్ళమ్మా. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? పంతులు గారు, అయ్యా మీరు మంత్రాలు చదవండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణ. ఆ తాంబూల పళ్ళ నాకు అందించు. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః.
నువ్వు చెప్పమ్మా. పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు. నేను ఆయన గారు వచ్చాం. ఆయన గారేంటి, మీ ఆయన గారికి పేరంటూ ఒకటి ఉందిగా, అది చెప్పు. నేను గోపి గారు వచ్చాం. అది గుడ్. ఇప్పుడు మీరు చెప్పండి మరిది గారు. అదేంట్రా ఆడపిల్లలు అలా సిగ్గుపడతావు? తను చెప్పలేదు, చెప్పరా. నేను తను వచ్చాం. ఏమ్మా నీ పేరు తానా? మీ అందరికి తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చెప్పడం? ఈ పప్పులే ఉడకం. మా చెల్లెలు చెప్పలేదు, మీరు చెప్పాలి. గౌరీ వదిలేవే. ఏం కుదరదు, చెప్పాల్సిందే. నేను సుమతి వచ్చాం. ఆగండి ఆగండి, పళ్ళెల్లో డబ్బులేసి వెళ్ళండి. ఇదిగోరా. ఒరే గోపాలం, సమయానికి ఆపద్బంధువుల్లో వచ్చి 10 మందిలో నా పరువు కాపాడావు. నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా. నీ రుణం ఎలా తీర్చుకోరు? స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా. రే ఊరుకో. ఏంది మళ్ళీ అప్ప? ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కన పెట్టు. అబ్బే వద్దండి, అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలున్నాయా? అబ్బే అలాంటి ఏమి లేవండి, మొత్తం డబ్బు రేపు ఇచ్చేస్తాను. అదేం కుదరదాయి. ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించండి. ఏంద్రా ఆలోచించేది? నువ్వు ఇప్పుతావా, నన్ను ఇప్పమంటావా? ఆగండి, వద్దులండి. మరి ఇప్పు. నేనే ఇప్పుతా. దీంతో నీకు నాకు చెల్లు. ముందు జాగ్రత్త వచ్చాడు 2 చొక్కాలు వేసుకొని. ఏంది ఏందిరా? ఏం తెలివి గురుగారు మీది. మరి అదే బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి. ఏంటి 220 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలా? వాడిని ఆపరా, వెళ్ళి పట్టుకోండి పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము, బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ దొబ్బెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక. ఈ షర్ట్ నాకు నచ్చింది. నచ్చితే అల్వా అల్వా అల్వా. అమ్మా సుమతి, లోపల గొడుగుంది పట్టరమ్మా. అక్క, పెదబాబు గారికి గొడుగు కావాలంట. అక్కడుందమ్మా, తీసుకెళ్ళు. నాకు వేరే పనులు, నువ్వే తీసుకెళ్ళు. బావగారు, ఇదిగోండి గొడుగు. నమస్కారం పెద్దాయన. ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, మా ఆఖరి తమ్ముడు శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది. ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు. వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను. ఎంత మంచి మాట చెప్పారండి. వస్తానండి. మంచిది. అయ్యా, తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది. అలాగా, మంచిది. వచ్చే నెల 15వ తేదీ ముహూర్తం. ఓహో. తమరు కుటుంబంతో సహా దయచేయాలి. అలాగే. అమ్మా, ఆశీర్వాదం తీసుకురా. 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. మరి మేము వస్తామయ్యా. ఉండండి ఒక్క నిమిషం. అమ్మా సుమతి, దేవుడి దగ్గర ఉన్న కుక్కమరిని తీసుకురామ్మా. అవును, అబ్బాయి ఏం చేస్తుంటాడు? రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడండి. ఎవరి మిల్లులో? వెంకయ్య గారి మిల్లులోనండి. ఆహా. అమ్మా సుమతి, కుంకుమేదమ్మా? అన్నయ్య, ఏంటిది? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అన్న ఏం చెప్పినా పట్టించుకోవేంటి? అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు? ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పొగరు? గోపి, ఏంట్రా ఆ మాటలు? అమ్మా, నువ్వు లోపలికెళ్ళు. రే గోపి, కొత్త కదరా, ఎందుకలా కంగారు పెడతావు?
ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా? ఇప్పుడే పోయింది. ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా, మరి ఈ కాలు గురించి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతలో బిగ్గేసిన తాట్యంకలాగా బొచ్చు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తెట్టు. అలాగే. ఇప్పుడు ఓకే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి ఏదో బుద్ధి లేదు. కడుపు కడదన్నావు, గడి తిన్నావా? పోతకి పో 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 పో. అబ్బా భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఏంట్రా విషయం? నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. అలాగా? మన ఊళ్ళోనే నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు. చాలా సంతోషంరా. అన్నయ్య నాకు కాదురా, ముందు మీ ఆవిడికి పెట్టు. ఇదంతా అమ్మాయి అదృష్టం. నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో, ఎందరు దేవుళ్లకు మొక్కిందో. వెళ్ళి మీ ఆవిడికి పెట్టు. అరే ఏంటమ్మా ఇది? లేదు బావగారు, నా మొహం చూస్తే ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని, నేను నష్ట జాతకురాలని మా నాన్న ఎప్పుడు అంటుండేవారు. అదే నా మనసులో నాటుకుపోయింది. ఆ రోజు మీరు కుంకుమ భరిని అడిగినప్పుడు శుభమా అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో కుంకుమ ఇచ్చానంటే ఎక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి. అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం, ఎదురు రాకపోవడం. అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని అవమానించేంత దుర్మార్గురాలి కాదండి. ఏంటమ్మా ఇది? చిన్నపిల్లల లేదండి, నాకు అదృష్టం ఉందని, నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అందు మీరే. ఈ క్షణమే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బావగారు, ఆ ఒక్క మాట చాలు. ఊరుకో. మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు, దేవుళ్ళెందుకు? పిల్లెదురొస్తే అశుభమని, నక్కతోక తొక్కితే శుభమని అంటారు. అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా. అలా ఎందుకు చేయరు? మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా, ఆశీర్వదించే చేతుల్లో కాదు. ఇక మీదట నేనెప్పుడూ నీ కళ్ళలో నీళ్లు చూడకూడదు, సరేనా? రే, అమ్మాయికి తీపి తినిపించు. మా అమ్మగారు నన్ను ఆశీర్వదించండి. అయ్యో ఏమిటమ్మా ఇది? శుభమా అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నాకు కదమ్మా. మా అమ్మగారు, నుదుటిన బొట్టు, మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు? మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు. 3 తరాలు చూసిన మీకంటే సుమంగళ ఎవరుంటారు చెప్పండి? మీరొక్కసారి నన్ను దీవిస్తే 100 ఏళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, తుడుచుకోండి. గౌరీ, వంటలు అదరగొట్టేశావు. థ్యాంక్స్ అండి. రే, ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా. రసం బ్రహ్మాండం. అనయ్య నువ్వు వేసుకున్నావా? వేసుకోవడం ఏంటి, 2 చెంబులు గడగడ తాగిసా. బ్రేవ్ వదినా, అన్ని వంటలు అద్దరిపోయాయి. అమ్మా,
కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా? నూరే వేశాను బావగారు. అది అందుకే అంత రుచిగా ఉంది. నేను చెప్పేగా. కానివ్వండి. ఇప్పుడు పోయి వదినా. అనయ్య, ఏమండి మరిది గారు, నా వంట గురించి మీరేం చెప్పలేదే? దోసకాయ పచ్చడి చాలా బాగుందండి. తన్ని నన్ని తానని నన్ని. థ్యాంక్స్ వదినా. తీసుకోండి. బావగారు తీసుకోండి. అమ్మా నన్ను క్షమించమ్మా. అవే మాటలు బావగారు. పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా. అది తప్పేగా. ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను. కానీ నిన్న నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది. నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం. డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన. అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు. ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను. శభాషమ్మా, చాలా గొప్ప మాట అన్నావు. మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదనవేనమ్మా. నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం. నిజమమ్మా. ఆ అదృష్టం మీది కాదు బావగారు, నాది. నేనెక్కడ బాధపడతానోనని నేను చేసిన రుచి పచిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే, అది మీ అందరి సంస్కారం. అబ్బే అదేం లేదమ్మా, బానే ఉన్నాయే. ఆవంటే నేను తిన్నాను బావగారు, ఎందులోనూ ఉప్పు లేదు. మీరు సరే, మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు. నిజమేగా? అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు. దమ్ము కొట్టి 3 గంటలైంది. 4కి పీకేస్తుంది. సరే సుబ్బారావు, సాయంత్రం మీ ఇంటి దగ్గర కలుద్దాం. వస్తాను. అలాగే. సుబ్బారావు గారు ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరు ఒకటే కాదు, మీ గురించి చాలా తెలుసు. చాలా తెలుసా? ఏంటవి? కంగారు పడకండి. అవును, మీరు బీడీఎంఆ స్టైల్ గా కలుస్తారంటగా? మీకెవరు చెప్పారు? అదే, మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది బీడీ ఒకసారి కాల్చండి. ఏం లేదు బాబు, బీడీ కట్ట ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్ గా. అదేంటి? ఒక చిన్న చేంజ్. ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్టి ఉందా? లేదు. లేదా? లేదు. అగ్గిపెట్టి కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. వెళ్ళాలా, వెళ్ళి పని చూసుకో. పొద్దున బలింటోడు దొరికడరా బాబు. ఏంటి వెతుకుతున్నావు? అబే ఏం లేదు వదినా. నువ్వు వెతికే దీనికోసమేగా. పర్వాలేదు, తీసుకో. తీసుకో. థ్యాంక్ యూ వదినా. అయ్యో, బావగారు స్నానానికి వెళ్తున్నారా? అవునమ్మా. ఒక్క నిమిషం, వేడి నీళ్ళు పెట్టాను, కాగ్గాని పిలుస్తాను. నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా, చన్నీళ్ళతో. అది కాదండి, వేడి నీళ్ళు పెట్టేశానుగా, ఒక్క నిమిషంలో రెడీ అయిపోతాయి.
పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా. ఈ రోజు నాకు కొత్త ఏంటి? నేచర్ని శేఖరవా, దానికి మీరు కాపల. గొప్ప వదిన, గొప్ప మరిది. బాగుంది. ఏం కాలుస్తున్నాడు? బీడి. బీడి ఎలాగూ కాలుస్తున్నాడని తేలిపోయిందిగా. అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు. అవేవో దూది పెట్టిన సిగరెట్లు ఉంటాయంటగా, ఫిల్టర్. అవే వాటిని కాల్చమని చెప్పు. ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుకో. ట్యూన్ బాగుందండి. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. నేను ఇస్త్రీ చేస్తాను, మీరు జరగండి. పర్లేదు. అది కాదండి, మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి. ఈలోగా నేను చేసి పెడతాను. పర్లేదండి. నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి. మీరు వెళ్ళండి. అలాగేనండి. అయ్యో, కాఫీ తీసుకెళ్ళండి. కాలుతుంది, జాగ్రత్త. ఏమండి, నా బట్టలు అక్కడున్నాయి, తీసుకెళ్ళండి. అయ్యో, అదేంటండి ఆ బట్టలు వేసుకున్న బయటకు వెళ్తారు? అయ్యో, చాలా అసహ్యంగా ఉంటుందే. ఆహా రేయ్, వాసన అదిరిపోతుంది. ఈ రోజు పట్టు పట్టాల్సిందే. అంతగా అన్నయ్య, ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ప్రొద్దున నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే సొంటే, లరా. ఏంటి? రారా. రే పాపం వాణ్ణి కూడా పోంచమందావా? అలాగే అన్నయ్య. ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడడం మానేసావు? ఇదనక అక్కడి నుంచి నన్ను పిలిచింది. అసలు నేను అర్జెంట్ పని తెలుస్తుంటే నీకు అంతర్చడి పని ఏంట్రా? మీలాగా నాకేం పని పాట లేదనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద కూర్చో సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి. టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడ్డానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వెళ్ళలేదురా. వినాలయ్యా. ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా, ప్రమిళార్జున యుద్ధం సినిమాలు చూడటం కాదు. నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా. సినిమా చూసి కచ్చెత్తాలే. అనయా, వదిన వంటలు అద్దరు కొట్టేసింది. కోడి జాయింట్, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టించుంటారే. రేయ్, అవన్నీ నీకెందుకురా? ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో? ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా? పెద్ద ఇంగ్లీష్ సినిమా. మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమరుతులను ఎప్పుడో తీశారు. దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా? అబ్బే, అది లేని వాళ్ళకు, మనలాంటి వాళ్ళకి ఎందుకు? అంతేనంటావా? అయ్యో 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 ఏమండి? భోజనం రెడీ, రండి. వస్తున్నాడు వదరా. చాలమ్మా. వదినా, మీ పిల్ల అందరికీ పన్నీరు చెల్లింది నేనే వదినా. వదినా, వినడానికి ఎంత హాయిగా ఉంది. ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో. ఏ వదినా, మా వదిన బంగారు వదినా. ఇంకో ముక్క వేయనా? అదేంటి గౌరీ, తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం, వాడికి వేయలేదే? అయ్యయ్యో, ఈయన మీ తమ్ముడా? నాకు తెలీదండి. ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా, ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా. అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది. వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువమ్మా. కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు, ఈయనకి మరీ ఎక్కువ. చూడు గోపి, ఎందుకు సిగ్గు? అన్న భార్యని వదినమ్మ అంటారు. అంటే వదిన అమ్మతో సమానమన్నమాట. అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా?
చాలు వదినా